జగన్మాత లోకమాత ప్రకృతి మాత నమో నమ. మహేషుని మంత్రులు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. పూలు తగిలితేనే తట్టుకోలేని కోమలాంగివి బాణపు దెబ్బలను ఎట్లా సహిస్తున్నావో ఏమో కానీ చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. యుద్ధ నైపుణ్యం నీకు ఉందని అంగీకరిస్తాను. అయినా మనకున్న చాతుర్యాలు శాంతి సుఖాల కోసం ఉపయోగపడాలి కానీ ఇలా తగాదాలకు ఇబ్బందులకు అవకాశం కల్పించకూడదు కదా. ఏ మానవులైనా సుఖాన్నే కోరుకుంటారు కదా. నాకు సుఖం అనేది రెండు రకాలని, అవి నిత్యము అనిత్యమని. ఆత్మజ్ఞానము నిత్య సుఖము, అది శాశ్వతం కాదు. మామూలు భోగాలన్నీ అనిత్య సుఖాలు, అశాశ్వతాలు అంటూ ధర్మస్వరూపునికి ధర్మాలు బోధిస్తున్నారు. అశిలోముడు జ్ఞాన స్వరూపుని దర్శనం వాడిలో జ్ఞాన విషయ స్మర్పణ కలుగుతుంది. అయినా సహజతత్వం ఎక్కడికి పోతుందన్నట్టుగా ప్రవర్తిస్తూ మళ్ళీ ధర్మానికి శరీరానికి దయా సత్యమే ప్రాణం కనుక దయని సత్యాన్ని కాపాడాలని పెద్దలంటారు అంటూ నీకు మేము ఏమి అపకారం చేశామని ఈ విధంగా రాక్షసులందరినీ దారుణంగా హింసిస్తున్నావు అని అడిగాడు. అశిలోముడి మాటలు దేవిని ఒక్కసారిగా స్పందింపజేశాయి. నేను సమస్త లోకాలను సమస్త కాలాలలో అంతటా అన్నిటా సంచరిస్తూ ఉంటాను. ప్రాణకోటి చేసే న్యాయాలన్నిటినీ సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాను. నాకు ఏ విధమైన కోరిక లోభము లేవు, ఎవరి మీద ద్వేషము లేదు. నేను ధర్మం కోసం, సజ్జనులను రక్షించడం కోసం ప్రపంచమంతటా తిరుగుతూ ఉంటాను. నాకున్న ఈ వ్రతాన్ని పాటిస్తూ ఉంటాను. సజ్జనులను రక్షించాలంటే దుర్మార్గులను శిక్షించాల్సిందే కదా. ఆ పని కోసం ఎన్నో అవతారాలు ఎత్తాను. అప్పుడు దేవతలను హింసిస్తున్న మీ మహేషుణ్ణి సంహరించడం కోసం ఈ రూపంలో వచ్చాను. అయినా మీ ప్రభువు స్వయంగా యుద్ధానికి రావడం మానేసి వాళ్ళని వీళ్ళని పంపిస్తున్నాడెందుకు? సంధి చేసుకోవాలనిపిస్తే దేవతలతో శత్రుత్వాన్ని వదిలిపెట్టి పాతాళానికి పారిపోండి, లేదా స్వయంగా వచ్చి మీ ప్రభువునే నాతో యుద్ధం చేయమను అన్నది. దేవి చెప్పిన విషయాన్ని అశిలోముడు బిడాలుడు చర్చించుకున్నాడు. తిరిగి వెళ్ళి ఈ విషయాన్ని ప్రభువుకి చెప్పలేము, చెప్పినా అతను వినడు. అయినా రాజనీతిని అనుసరించి చూసిన మహారాజు వద్దకు మనంగా హితం చెప్పడానికి కానీ, మీ నిర్ణయం ఏమిటని అడగడానికి కానీ వెళ్ళకూడదు. అతడు పిలిచినప్పుడే వెళ్ళాలి, అడిగితేనే చెప్పాలి, చెప్పింది వినాలి, లేదా ప్రభువు కోపగించడం ఖాయం. కనుక మనం మహాదేవితో యుద్ధమే చేసి స్వామి కార్యం కోసం ప్రాణాలు అర్పిద్దాం అని నిర్ణయించుకున్నారు. ముందుగా బిడాలుడు దేవిపైకి 7 బాణాలు వేశాడు. మహాదేవి వాడి బాణాలను ముక్కలు చేసి కఠినమైన 3 బాణాలను ప్రయోగించి అతన్ని గాయపరిచింది. కానీ వాడి దాటికి తట్టుకోలేక బిడాలుడు మూర్ఛపోవడంతో ప్రాణాలు వదిలాడు. ఇప్పటి వరకు అంతా చూస్తున్న అశిలోముడు ముందుకు దూసుకువచ్చాడు. దేవి దానవులంతా మరణిస్తారని తెలిసినా నేను నీతో యుద్ధం చేసి తీరాల్సిందే. మందబుద్ధి అయిన మహేషుడు మనం చెప్పే ప్రియాలను హితాలను తెలుసుకోలేడు. అతడికి హితము ప్రియము ఎదుటబడి చెప్పలేను. అందువలన యుద్ధం చేసి వీరమరణం పొందడమే నాకు శ్రేయస్కరం అంటూ యుద్ధం ప్రారంభించాడు. సింహం శిరస్సుపై నిలబడి అమ్మవారి గదతో కొట్టబోతూ ఉండగా మెరుపులాగా మెరిసిన అమ్మవారి కత్తి అతడి తల తెగి బంతిలాగా ఎగిరిపోయింది. సింహం తల విదిలించేసరికి మొండెం ఎక్కడో పడింది. మిగిలిన వారందరినీ సింహం ఆహారంగా తీసుకుంది. మిగిలిన ఒకరిద్దరి ద్వారా వార్త తెలుసుకున్న మహేషుడు మనసు కలత చెందడంతో దుఃఖం పొంగి వస్తున్నా దిగమింగుకున్నాడు. ఇంకా లాభం లేదని తానే యుద్ధానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. మహేషుడు 1000 గాడిదలు పూంచిన రథము ఎక్కి అపార మన్మధుడిలాగా రూపం మార్చుకొని మరీ మహాదేవితో యుద్ధం చేయడానికి బయలుదేరాడు.
కనుచూపు మేరలోనే వస్తున్న మహేషుని మన్మధుడిని చూసిన వెంటనే పెద్దగా శంఖాన్ని పూరించింది. ఆ శబ్దానికి దేవదానవులంతా ఆశ్చర్యపోయిన మహేషుణ్ణి మాత్రం ఏమీ బెదరలేదు. పైగా మరింత గుండె నిబ్బరంతో మహాదేవి సమీపానికి వచ్చి ఆమెతో మాట్లాడుతూ, సంయోగాలు స్వభావన సిద్ధమైనవి, ప్రీతి ఈతకమైనవి అని 2 రకాలు. తల్లిదండ్రులకు బిడ్డలతో కలయిక ఉత్తమోత్తమం. అది అత్యంత ప్రీతిదాయకము మరియు ఆనందదాయకము కూడా. తోబట్టువులను కలుసుకున్నప్పుడు కలిగే ఆనందము మధ్యమము, భిన్నమైన ప్రకృతులతో ప్రవర్తులతో విడిపోయిన వారు పొందే ఆనందము కనిష్టము. ఈ 3 ప్రీతిపూర్వకమైన సంయోగాలు. ఇక స్వాభావిక సంయోగాలలో ఉత్తమోత్తమైనది సుందరులు సమగమం మాత్రమే. అత్యుత్తమ సుఖాన్ని ఇస్తుంది కనుక అది అత్యుత్తమ సంయోగము. కనుక అందమైన కన్నులు గలదానా, నీ కనుసన్నల్లో మెలుగుతాను. నీకు సుఖమైన ఆనందదాయకమైన వాటినే చేస్తాను. నేను నీకు దాసుడిని అవుతాను అంటూ అనేక విధాలుగా బతిమాలుడుతూ దేవి కాళ్ళ వేళ పడుతున్నాడు మహేషుడు. నేను పరమపురుషుని తప్ప మరొకరిని ఎప్పుడూ కోరుకోను. నేను అతడి కోరికను అనుసరించి సమస్త ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంటాను. విశ్వాత్మకుండైన ఈ పరమపురుషుడే నన్ను సంరక్షిస్తూ ఉంటాడు. నేను ప్రకృతిని, అతడు పరమపురుషుడు. అతడితో కలిసి ఉండడం వలనే నాలో చైతన్యము శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆ చైతన్యమే లేకపోతే నేను కేవలం ఒక జడ పదార్థాన్ని. ఇనుములో కదలికని అయస్కాంతము తెచ్చినట్టుగా నాలో చైతన్యాన్ని నింపుతాడు పరమపురుషుడు. తుచ్చమైన శారీరక సుఖం మీద నాకు కోరిక ఎప్పటికీ ఉండదు. నువ్వు పరమమూర్ఖుడివి. నన్ను సామాన్య స్త్రీగా భావిస్తున్నావు. ఇనుప సంఖ్యలోనైనా విడిపించుకోవడం సాధ్యపడుతుంది, కానీ స్త్రీపై గల వ్యామోహాన్ని, ముడిని విప్పుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంద్రియాలను నిగ్రహించుకోవడం నేర్చుకో. దానివలనే సుఖశాంతులను పొందవచ్చు. స్త్రీ చింతన అనేది మిక్కిలి దుఃఖదాయకమైనది. దాన్ని వదిలించుకో. నీకు జీవించాలనే కోరిక ఏమాత్రం ఉన్నా ఇక్కడి నుండి పారిపో, లేదా నిలబడి నాతో యుద్ధం చేయి. దేవతలంతా కలిసి నిన్ను చంపమని నన్ను పంపించిన మాట నిజమే. నీ హృదయాతకి మెచ్చి నీకు బ్రతకడానికి ఒక అవకాశం ఇస్తున్నాను అన్నది మహాదేవి మహేషుడితో. అయినా కామమోహితుడైన మహేషుడు ఎన్నో విధాలుగా సుఖాలను ఇస్తానని చెప్పి చివరికి చంద్రసేన మహారాజు కుమార్తె మండోదరిలాగా తనని ఇష్టపడిన వాడిని కాదని మరొక శరణుని వివాహమాడి అతడు దూర్తుండు జారుండు అని తెలుసుకొని తిరిగి పుట్టింటికి వెళ్ళలేక అతడితో కాపురం చేయలేక సంసార సుఖాన్ని వదిలి ఏకాంతంగా శేషాజీవితం గడిపినట్లుగా అవుతుంది నీ పని. నువ్వు కూడా సంసార సుఖాలకు దూరమై దుఃఖిస్తావు అంటూ ఏవేవో అవాకులు చవాకులు జగదంబికతో వాగుతూ ఉన్నాడు మహేషుడు. చివరికి వాడి వాగుడు వినలేక ఓరి మందమతి, అదే పనిగా మాట్లాడకు. నిన్ను నీ వాళ్ళని మట్టుపెట్టి మరీ వెడతాను. సజ్జనులను రక్షించడం కోసం అవతరిస్తూనే ఉంటాను. అసలు ఏ రూపం లేని నేను రూపాన్ని పొందడం కానీ, పుట్టుకే లేనివాడు పుట్టడం కానీ కేవలం దేవతలను రక్షించడం కోసమే. చివరిసారిగా చెప్తున్నాను, నేను అవతరించున్నది నిన్ను సంహరించడం కోసమే. ఆ పని కాస్త పూర్తి చేసి తిరిగి వెళ్తాను. నాతో యుద్ధం చేస్తావో ప్రాణాలతో పారిపోతావో త్వరగా నిర్ణయించుకొని చెప్పు. నా ఎదురుగా ఉంటే మాత్రం తప్పక నిన్ను చంపేస్తానన్నది. అంత గట్టిగా చెబితే గాని వాడి బుర్రకి అందలేదు. దున్నపోదు కదండి, మరి ఒక పట్టాన తెలియదు. చెప్పిన అర్థం కాదు. మహేషుడు మహాదేవితో యుద్ధం చేస్తున్నాడు. తన మీదకి వస్తున్న దూర్దుడిపై తన చూపు రవ్వలతో రక్తశక్తిగా మహాదేవి బాణప్రయోగం చేసి సంహరించింది. త్రినేత్రుడిపైకి శూలం విసిరి వాడిని మహాదేవి మట్టిపెట్టింది.
మరొక దండనాయకుడు యుద్ధానికి వస్తూనే దేవి వాహనం తలపై కొట్టాడు. అంతే జూలు దులిపి పంజ విసిరి ఆ దండనాయకుడిని పప్పు ముద్ద నమిలినట్టుగా సింహం నమిలి పరేసింది. తాను చూస్తుండగానే ముగ్గురు మహావీరులు మరణించిన వైనం చూసేసరికి మహేశ్వరికి మతిపోయింది. పిచ్చి కోపంతో మహాదేవి మీదకి బాణవర్షాన్ని కురిపిస్తున్నాడు. వాటిని మార్గమధ్యంలోనే తుంచి పారేస్తుంది మహాదేవి. దేవి విసిరిన గద సరాసరి మహేశ్వరుడి గుండెకి తగిలి బలంగా క్షణకాలం మూర్చిపోయాడు. తేరుకొని తాను గదను విసిరాడు. కానీ అది సింహాన్ని మెడ కింద భాగం తగడంతో బాధతో విలవిలలాడుతూ భీకరంగా అరుస్తూ మహేశ్వరుడి మీదకి ఒక పంజాను విసిరింది. కానీ ఆ పంజాలో పడకుండా మహేశ్వరుడు తప్పించుకున్నాడు. తాను సింహంలాగా మారాడు. మహేశ్వరుడు దేవి వాహనం మీదకి విజృంభిస్తూ ఉండగా దేవి వేసిన బాణాల దాటికి తట్టుకోలేక ఏనుగు రూపాన్ని ధరించాడు. యుద్ధ రంగంలో దేవ దానవ సైన్యాలన్నిటినీ మట్టు పెడుతూ అవివేకంతో యుద్ధరంగమంతా కలియ తిరుగుతూ ఉన్నాడు. తొండంతో పర్వత శిఖరాన్ని పెకిలించి మహాదేవి మీదకు విసిరేశాడు. మహాదేవి వజ్రాయుధం లాంటి బాణాలతో ఆ పర్వత శిఖరాన్ని నువ్వుల కుప్పలాగా ముక్కలు చేసింది. వెంటనే విజయ గౌరవంతో మహాదేవి వికటహాసం చేసింది. ఆ ఏనుగు కుంభస్థలం మీదకి దూకి గోళ్లతో చీల్చి రాక్షసుడి మాయవి గనుక ఏనుగు రూపాన్ని వదిలి శరభ రూపాన్ని పొందాడు. మహాదేవి 8 బాణాలతో శరభుడి 8 కాళ్ళను ఒకేసారి నరికింది. తన 18 చేతులతో ఒకేసారి ఆయుధాలను ప్రయోగించి శరభుని సంహరించాలని చూస్తూ ఉండగా వాడు శరభ రూపాన్ని వదిలిపెట్టి సహజమైన మహిషాసుడిగా మారిపోయి తోక జాడిస్తున్నాడు. మహాదేవిని పడవడానికి ముందుకి వస్తూ ఉన్నాడు. చండిక, నీ పని ఈ క్షణంలో పూర్తవుతుంది. 18 చేతులు ఉన్నాయని నాతో యుద్ధానికి సిద్ధమవుతావా? ఆడదాన్ని ముందుంచుకుని విజయం సాధిద్దామనుకుంటున్నారు దేవతలను నిన్ను కూడా సంహరిస్తాను అంటూ మహాదేవి మీదకి దూసుకువస్తున్నాడు మహేశ్వరుడు. మహాదేవి, ఓరి మందమతి, అనవసరంగా ఊరికే ఇప్పటికీ నేను ఎన్ని రూపాలు మారానో నీకేం తెలుసు? ఇదే నా చివరి రూపం. రా, నిన్ను చంపి నిశ్శేషంగా దానవులందరినీ సంహరిస్తాను. నాకు ఇష్టమైన మధువును త్రాగుతున్నాను. ఈనాటితో మహేశ్వరుడు ఉండడు అంటూ తన త్రిశూలాన్ని